తెలంగాణలో ధూమ్ధామ్ జరుపుకునే ఫెస్టివల్స్ లో బోనాలు ఒకటి, బతుకమ్మ ఒకటి. బోనాల సీజన్ స్టార్ట్ అయిపోయింది. నేను కూడా ఎప్పటి నుండో ఉన్న నా మొక్కు తీర్చేసుకున్నా. బోనాల గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, తెలిసిన వాళ్ళకి ఓకే, కానీ ఏమేమి తీసుకోవాలని చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళ కోసం ఈ క్లిప్స్ కూడా యాడ్ చేసిన. మేము బోనం చేస్తున్నప్పుడు అమ్మవారికి బియ్యం కంపల్సరీ పోస్తాము. దాంతో పాటు చీర, 5 బ్లౌజ్ పీస్లు, 5 కుడుకలు, పసుపు కొమ్ములు, నిండొక్కలు, నల్లొక్కలు, ఖర్జూర పండ్లు, ఇవన్నీ 5 తీసుకున్నాము. తర్వాత పసుపు, కుంకుమ, తర్వాత అమ్మవారికి అలంకరణ కోసం కావాల్సిన ఈ కాటుక, పౌడర్, బొట్టు, తర్వాత 5 1 రూపీ కాయిన్స్ కూడా తీసుకోవాలి. తర్వాత తాంబూలం కోసం కాసు, సున్నము, పోక, తమలపాకులు, 5 కేజీలు బియ్యము, ఆయిల్. అమ్మవారికి బియ్యం వేయడానికి అన్ని రెడీ చేసుకున్నాము. గాజులు కూడా తీసుకున్నాము, ఎర్ర గాజులు. అండ్ మేము ప్రసాదం కోసం నూనె పోలలు ప్రిపేర్ చేస్తాము. నూనె పోలల కోసం గోధుమ పిండి, ఇంకా బెల్లము, నెయ్యి. మేము లోపల ఉల్లిపాయలు అయితే కంపల్సరీ పెడతాము. బోనం మీద దీపం కోసం పత్తి గింజలు ఉంటాయి కదా, పత్తి నుండి గింజలు సపరేట్ చేసి గింజలల్లో కొంచెం బియ్యము, అవి ఒక బట్టలో కట్టుకోవాలి. ఇట్లా మంచి బట్ట తీసుకొని బట్టలు కట్టుకొని దారం చుట్టేసుకొని 2 సపరేట్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి సపరేట్ పార్ట్స్ చుట్టుకొని 2 కలిపి ఇట్లా చుట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా 2 ఒత్తులు ప్రిపేర్ చేసుకోవాలి. 2 బోనాలకి ఇట్లా ఒత్తులు చేసుకుంటే చాలా సేపు వెలుగుతాయి దీపాలు. మేము గుడి దగ్గరికి వెళ్ళే బోనాలు, ప్రసాదం అన్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఎందుకంటే బోనాలు జనరల్ గా పొలిమేర దాటొద్దు అని అంటారు. ఒకవేళ ఇల్లు దగ్గరలో ఉంటే గుడికి బోనాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. కానీ మాది దూరం కాబట్టి అల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గరనే అన్ని ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇది ముందు రోజు ప్రిపరేషన్. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి మమ్మీ ఇక్కడ పొయ్యికి బొట్లు పెట్టి ప్రసాదంకి స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ బెల్లం పొయ్యి మీద పెట్టింది నూనె పొలాల కోసం. తర్వాత కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసేసినాం. ఈ లోపు మా పిన్ని అన్ని ఒక 5 టెంకాయలకి పసుపు పెట్టి దానికి కుంకుమ పెట్టి టెంకాయలను రెడీ చేస్తుంది అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడానికి. ప్రసాదాలు ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత బోనం ని రెడీ చేసుకుంటున్నాము. బియ్యం కలపడం అయిపోయిన తర్వాత బోనాలలో ప్రసాదం పెట్టేసుకుంటున్నా. మేమైతే తెల్లన్నము, ఒక ఆకుకూర ఏదైనా, అంటే పచ్చకూర అమ్మవారికి కంపల్సరీ పెట్టాలంటారు కాబట్టి ఏదైనా ఒక పచ్చకూర, తర్వాత నూనె పోలలు, ఆనియన్స్, పెరుగు, ఇవన్నీ పెట్టి అమ్మవారికి పెడతాము. చాలా మంది బెల్లమన్నం పెడతారు, కానీ మేము ఇప్పటి నుండో ఫాలో అయ్యే ట్రెడిషన్ ఇది కాబట్టి మేము ఇట్లానే చేసుకుంటున్నాము. మొత్తం ఒక్కొక్క బోనంలో 2 ప్లేట్లు పెట్టాలి. ఒక ప్లేట్ లో 3 నూనె పోలలు, ఇంకొక దాంట్లో 2 నూనె పోలలు పెడతాం. అట్లానే ఉల్లిపాయలు కూడా 3 2 పెడతాం. అంటే మొత్తం ఒక బోనంలో 5 నూనె పొలలు, 5 ఆనియన్స్, తెల్లన్నం, పచ్చకూర, కొంచెం పెరుగు. తర్వాత అమ్మవారికి వేపాకులు లేకపోతే ఇట్లా వేపాకులు మంచిగా బ్యాచెస్ డివైడ్ చేసుకొని తాడు చుట్టేసుకొని పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది బోనం మీద. తర్వాత పైన చిన్న బిందె పెట్టుకోవాలి. పైన చిన్న బిందెలో పెరుగు, బెల్లం వేసుకుంటాం. మేము చిన్న బిందె మీద దీపం పెట్టేసుకుంటాము. తర్వాత పక్కన 2 చెంబులు తీసుకుంటాము. ఒక చెంబుల కళ్ళు, ఇంకొక చెంబుల వాటర్ సాక పెట్టడానికి. బోనాలు అయిపోయిన తర్వాత మేక జలకియాలి. మేక జలకియకుండా మేకను కొయ్యొద్దు. తెచ్చుకున్నాము మేక, ఏం చేస్తాం, జలకియకపోతే దాన్ని వాటర్ వేసి జలకిచ్చేటట్టు చేస్తాము. తర్వాత మంచిగా మొక్కుకున్న తర్వాత అదే ఆటోమేటిక్ గా జలకిచ్చింది.
మేము ఆషాఢం స్టార్ట్ అవ్వక ముందే మొక్కు తీర్చేసుకున్నాము. ఆషాఢంలో చాలా మంది ఉంటారు, అమ్మవారిని దర్శనం చేసుకోవడం కష్టము పబ్లిక్ లో అని చెప్పి, కానీ దర్శనం మాత్రం చాలా మంచిగా అయింది. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే లోపల వరకు వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నాం కొంచెం సేపు. That's all for the video. And the video nachiste consider subscribing to my channel. Also please do like, share and subscribe to Voice of Kavya.